వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా చాలామంది బద్ధకంతో అలాగ వదిలేస్తుంటారు కదా. ఈసారి అయితే ఇంకా నేను కూడా అలాగే వదిలేసానండి. అంటే రంజాన్ నెల ఒకటి వచ్చింది, మధ్యన ఇండ్లు మొత్తం శుభ్రాలు చేసుకోవడం అవి ఇవి. ఇది స్టాండ్ అయితే వదిలేసాను. చూస్తున్నారా ఎంత తుగ్గు పట్టిపోయిందో, మొత్తానికి ఇలాగైపోయింది అవతారము. దీని స్టాండ్ ఇది చిన్న ఇండ్లు అండి మాది. చిన్న ఇంట్లో మాత్రం మాకు కబోర్డ్స్ గిన్నెలకి స్టాండే ఉంది. ఈ స్టాండ్ మాత్రం మనకు 2 నెలలకు ఒకసారి, జస్ట్ ఒక 3-4 నెలల కన్నా ఒకసారి కంపల్సరీగా మనం శుభ్రం చేయాలంటే చాలా చిరాకు వస్తుంటుంది కదా. మనము తోమేటప్పుడు చేతులు వేళ్ళు కటింగ్ అవుతుంటాయి అన్నమాట. చేతులు వేళ్ళు కటింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా మనం ఇలాగనే లోపు శుభ్రం అవ్వాలి. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటిది ఒక కర్ర ఏమన్నా ఉందనుకోండి మీ దగ్గర, ఇలాంటి ఒక కర్ర అనేది కానీ లేదంటే ఇంకా రాడు, చిన్న రాడు ఏదైనా ఉంటే ఇంకా రాడు అలాంటివి తీసేసుకోండి. ఇలాగ మనము ఇలా పట్టుకోండి. మనకు సదుపాయం ఎలా కట్టుకుంటే బాగుంటుంది. ఇది మనం కొత్త పీచ్ అండి, స్టీల్ పీచ్ కొత్తదే తీసుకోండి. వాడినది అయితే తీసుకోవద్దండి. వాడింది ఏమవుతుందంటే ఆల్రెడీగా చిన్న చిన్న ముక్కలు కిందికి ఈడిపోతుంటుంది అనమాట. అది తోమేటప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంటుంది మనకు. అలా కాకుండా మనము ఇలాది కొత్త పీస్ తీసుకొని ఇలాగా రబ్బర్ బ్యాండ్ ద్వారా మనము ఇలాగ నీట్గా కట్టేద్దాం. ఇలాగా కట్టేసుకున్నాం కదా ఇలా నీట్గా. ఇప్పుడు మనకు ఎలా శుభ్రం చేయాలనేది చూపిస్తాను నేను. ముందుగా నేను ఇది ఫస్ట్ మనం ఇక్కడ నానబెట్టాలి. కొద్దిగా వాటర్ వేసి ఇంకా కొద్ది ఫాస్ట్గా నానుతుంది. ఇలాగా వాటర్ వేసి ఇలాగా శుభ్రంగా నానబెట్టేద్దాము. ఎక్కడెక్కడ చూడండి ఎంత దుమ్ము, ఎంత ఇది మీకు కనిపిస్తుంది. ఇదంతా కనిపిస్తుంది కదా, ఎలాగుంది చూడండి. ఇదంతా బాగా క్లీన్గా అవ్వాలంటే కనుక మనము మళ్ళీ ఏలుగురికి కట్ అవ్వకూడదు. ఇలాగా ఫస్ట్ వాటర్ వేసేసి ఇలాంటి దానిలో మనం పెట్టేసి ఇలాగ అనేటప్పుడు మన వేళ్ళు చేతులు బోల్డ్ సార్లు కట్ అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు నేను సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మనము ముందుగా ఇలాగ రుద్దుదామండి. చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు మనకి ఇందులో ప్లేస్ అనేది మనం పెట్టాలంటే చాలా ప్రమాదం అనమాట. అంటే ఇంకా మనకు రేకుల్లాగా ఉంటాయి కదా, కటింగ్ అయిపోతాయి. ఇలాగైతే ఇంకా మనకు బెటర్, 100% బెటర్. ఇలాగా చూస్తున్నారు కదా, మనం ఎలా కావాలంటే అలాగా బాగా ప్రెషర్ వేసి బాగా రుద్దాలి. ఇలా చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ కూడా అవుతుందండి. మనం అది చెయ్యి అనుకోండి, అబ్బా అమ్మ అనుకుంటూ తిప్పాలి, అవ్వదు. అలాగా ఫాస్ట్ పని కూడా అవ్వదు. ఇదైతే ఇంకా ఐడియా చాలా బాగుంది కదా. ఈ ఐడియా మీకు నచ్చే ఉంటుంది. మీరు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ కొట్టండి అబ్బా. మీ యొక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు ఒక లైక్ చేసి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఇలాంటివి ఐడియాస్ ఇచ్చినప్పుడు మాత్రం లైక్ ఇవ్వండి కంపల్సరీగా. ఇప్పుడు ఇంత రోతగా ఉంది కదా, ఇంత గత్తరగా ఉంది కదా, ఇది మనం ఎంత నీట్గా అనేది తోమి చూపిస్తాను. మళ్ళీ వేలు కూడా ఎక్కడ కటింగ్ అవ్వకుండా మీకు పనికొచ్చేటివి మాత్రం లైక్ కొట్టండి అబ్బా. మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీరు ఒక లైక్ చేశారనుకోండి, యూట్యూబ్ అతను నాకు ఇంకా ముందుకు పంపిస్తాడనమాట, పుష్ చేస్తాడు ఇంకా ఒక 10 మందికి ఎక్కువ చూడండి అనేది. మీకు ఇది ఉపయోగం అన్నట్టుగా అయితే కనుక మీరు కంపల్సరీగా లైక్ కొట్టండి, సరేనా. చూడండి లోపల చూడండి ఎలాగుంది. మన పెట్టకుండా ఇలాగ దోముదాము. ఇవి చూడండి, ఇవి బ్లేడ్ల లాగా ఉంటాయి, కటింగ్ అయిపోతాయి మన చేతులు. అలా కాకుండా ఇలాగా ఒక రాడ్ అయినా కానీ సరే, ఒకటి ఏదైనా కర్ర అయినా కానీ సరే తీసుకోండి, ఇలా పెట్టండి. మీరు చిన్న ప్లేస్లలో కూడా ఈ కర్ర వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇవి చాకుల్లాగా ఎలాగున్నాయి చూడండి. నోరు తీసుకొని పెట్టుకున్నాయి ఈ చాకులు, చిన్న చాకులు చూపించాము. ఇవి చూడండి ఎలాగున్నాయి, ఇలాగ కటింగ్ అయిపోతాయి అనమాట. నాకు ఆల్రెడీ అయిపోయినాయి. ఇలా తుప్పు పట్టిన స్టాండ్లు ఉంటాయి కదా, మన వేళ్ళకి కట్టింగ్ అయిపోయినాయి అనుకోండి, చిన్నది సెప్టిక్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ అనమాట. మనది చిన్నది పోయి పెద్దగా అవుతుంది. అలా కాకుండా మనం ఇలాంటి చిన్న ఉపాయాలు చేసుకున్నాం అనుకోండి, మన స్టాండ్ శుభ్రము, మన హెల్తీగా ఉంటాము, మన వేలు శుభ్రము. చూస్తున్నారు కదా, ఇప్పుడు కర్ర పెట్టి మనం ఇలాగే తోమేదాము. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. స్టాండ్లు మధ్యతరగతి కుటుంబంలో అందరికీ స్టాండ్లే కదా ఉంటాయి. కబోర్డ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. కబోర్డ్స్ ఉన్న ఇల్లు వేరు, ఇలాగ స్టాండ్లు ఉన్న ఇళ్ళకు స్టాండ్ ఉంటుంది కదా. మధ్యతరగతి కుటుంబంలో చాలా మందికి స్టాండ్లే. చూడండి అసలు చేత చేస్తున్నాను నేను, కర్రతో చేస్తున్నాను. ఎంత ఐడియా అండి రజియాకి, చాలా ఐడియాలు ఉన్నాయి. చూస్తున్నారా, నా ఐడియాస్ అలా మీకు పంచాలంటే మీరు ఒక లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇలాగా చూస్తున్నారా, అసలు నా ఏళ్ళకు కూడా సబ్బు తగలడం లేదు. వావ్ రజియా, నువ్వు గ్రేట్. చూడండి ఈ ప్లేస్లో మనం చేపెట్టి ఇలాగ అన్నాం అనుకోండి, మా అమ్మ గుర్తుకొస్తుంది. అందుకనేసి మా అమ్మ గుర్తుకు రాకూడదు అనేసి నేను ఇలాగ అంటున్నాను. వావ్ రజియా ఎక్సలెంట్.
ఈరోజు స్టాండు శుభ్రం చేస్తున్నాను కదా, మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది. మీరు రేపటి నుండి ఇలాగ ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. అవునండి మీరు చెప్పింది చాలా 100కి 100% కరెక్ట్ అని చెప్తారు. వావ్ ఎంత క్లీన్ అయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లోపల కూడా ఇక్కడ బ్లేడ్లు ఉంటాయి ఏమి, చాకులు ఉంటాయి ఏమి, నాకు భయం లేదు. ఎందుకంటే నా దగ్గర కర్రను ఈ పీచు ఉంది కదా ఇలాగా. వావ్ ఎక్సలెంట్. జస్ట్ అండి మనం గోడకి పెయింటింగ్ వేస్తామా అలాగ రుద్దండి చాలు, అలాగా రుద్దండి. క్షణాలలో మీ స్టాండ్ నీట్గా ఉంటుంది, మిల్ల 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 మెరిసిపోతుంది. చూస్తున్నారు కదా. తోమిన తర్వాత ఒకసారి చూడండి, తోమకుండా ఒకసారి ఫోటో కూడా పెట్టాను నేను ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సింపుల్ చూడండి, కత్తుల్లాగా నోరు తీసుకొని ఉంటాయి. మనం పరాగ్గా ఉంటాము, మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. అంటే మనము ఇంట్లో సంసారం చేసేటోళ్ళు ఎలాగుంటారంటే ఇప్పుడు నైట్ వంట చేయాలా కదా, ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళారు కదా, ఇంకా ఎప్పుడు వస్తారు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా మన మైండ్లో. అలాంటప్పుడు మనం ఎక్కడో ఆలోచిస్తుంటాము. అందుకనేసే ఎక్కడ ఆలోచించినా కానీ సరే మనకు భయం లేదు ఇప్పుడు, ఎందుకంటే మన దగ్గర కర్ర పీచుంది. ఇలాగా ఇలా తోముతూ కొద్దిగా వాటర్ వేస్తూ తోముతూ వాటర్ వేస్తూ చేయండి. మీకు మంచి ఐడియా ఇస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇంకా ఎంతనా తోమండి, మీ వేలు అసలు కట్ అవ్వవు, నీట్గా ఉంటాయి. అసలు నా వేలు కూడా ఎక్కడ అంటే ఏమనాలరా తడవకుండా అంటే చిన్న చిన్న వాట్స్ అప్పుడప్పుడు మర్చిపోతాను అనమాట. తెలుగు అయితే అసలు చింపేస్తాను లేండి, పేపర్ చింపినట్టుగా, పర్వాలేదు. రజియానా మజాక. రజియా ఎక్కడ పుట్టి పెరిగిందండి? రజియా రాయలసీమలో పుట్టి పెరిగిందండి. రజియా రాయలసీమ, కర్నూలు జిల్లా డోన్. మా రాయలసీమలో ఉన్న అబ్బా లైక్లు చేయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబర్లు చేయండి. వావ్ 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 క్యా సీన్ హై, క్యా బాత్ హై. ఎక్సలెంట్, టిప్ టాప్. రజియా నువ్వు ఎక్సలెంట్, నువ్వు నలుగురికి ఉపయోగమైన పనులు చూపిస్తున్నావు. ఎక్సలెంట్ రజియా. చూస్తున్నారా. అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఇంకొకసారి దోముదాము, ఏం పోయేది ఉంది. ఒకటేసారి శుభ్రంగా దోమి పెట్టాను అనుకోండి, లైట్ వేసి పెట్టామనుకోండి, మీరు వల్ల ఇలాగ పీసుతో శుభ్రంగా చేసుకోండి అంతే. ఇంకా ఏంటి కాదు, మీకు మంచి ఐడియా ఇవ్వాలనేసి నా ఉద్దేశము. నేను సైలెంట్గా తోమి పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతాను. ఇలాంటి ఐడియాలు నలుగురు పంచాను అనుకోండి, మంచిది కదా. మంచితనం పెంచమన్నారు, చెడుతనం దాయమన్నారు. అందుకనేసే ఇక్కడ నేను మంచితనం అనేది పెంచుతున్నాను అందుకే నలుగురికి. ఇప్పుడు ఈ మధ్య ఇంత చిన్న గ్యాప్లో మనం తోమాలంటే తోమలేం కదండి. ఇలాగా సబ్బు తీసుకొని ఈ చిన్న గ్యాప్లో అయినా కానీ సరే మనం బ్రష్ పండు తోముతాం చూడండి, అలా పెట్టేసి బర్ర 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 లాగండి ఇలాగా. ఎక్సలెంట్. అంతే అంతే ఇలాగా. ఇవి చూడండి, ఇక్కడ చూస్తే కనుక నీట్గా ఉంది, ఇటు పక్క చూస్తే కనుక నోరు ఓపెన్ ఉంది. ఇటు పక్క చూస్తున్నారా. మనం పీచు పెట్టి ఇలా దోమేమనుకోండి ఏళ్ళల్లా కట్ అయిపోతాయి. మనకెందుకు ఆ కర్మ, ఇలా పెట్టి ఇలా దోమమా. లైక్ చేయండి. అయిపోయింది కదండి, సింపుల్ ప్రాసెస్. అసలు మనము మధ్య మధ్యన మీకు ఇది కూడా సీక్రెట్ అనేది చూపించాలా. ఈ బ్రష్ అనేది నేను ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఉంటాయి కదా, ఇక్కడ చూస్తున్నారా ఎంత తెల్లగా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను కిందికి వెళ్ళేసి వైట్ క్లాత్ లేదంటే గినక ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా, అంటే ఎండ ఉంటే గినక వదిలేసేదాన్ని, బాగా ఆరిపోయేది. ఇప్పుడు మనకి ఎండ లేదు చూడండి. మొత్తానికి ఇప్పుడు 5:30-6 దగ్గర అవుతుంది టైము. ఎండ అనేది ఏం లేదు ఇక్కడ, ఇంకా ఆడడం కష్టమే. అందుకనేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కిందికి తీసుకెళ్ళి ఒక క్లాత్ తీసుకుని నీట్గా తుడిసి స్టాండ్ అనేది తగిలిచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది ఒకటి కాదు ఇది కూడా ఇంపార్టెంట్. ఇదైతే కనుక మనకి ఇలాంటి మధ్యలో ఏదైనా కానీ సరే జిడ్డు ఉన్నా కానీ సరే ఇలాగ మధ్యలో ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బ్లేడ్లు ఎలాగ ఉంటాయి. మనం దాంతో కాకుండా ఇలా చేసామనుకోండి, దీంతో కూడా చాలా ఉపయోగం ఉంది. ఇక్కడ లోపల ఇటు పక్క ఈ పాటలు కూడా మన చెయ్యి వెళ్ళదు కదా, ఇలాగా గడగాలన్నమాట. లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇది ఒకటి మిస్ చేశాను, చివరిలో చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బై బై, సీ యూ, టాటా, అల్లా హాఫీజ్.